విజయనగరంలోని 50 డివిజన్లలో సుడిగాలి పర్యటనలు చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రైతుల సాధక బాధలు మొదలుకొని ధాన్యం కొనుగోలులో దగాపడిన రైతుల కష్టాలు ఏ విధంగా ఉన్నాయో మరోసారి గుర్తు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం అధోగతి పాలు అయిందని నేతలు వివరించారు. స్థానిక శాసనసభ్యుడు కొలగట్ల వీరభద్రస్వామి గంజాయి ముఠాలను వెనకేసుకురావడం, నగరంలో తాగునీరు కూడా అందించకపోవడం, రోడ్ల దుస్థితిని ప్రజలకు వివరించారు. అలాగే ప్రభుత్వ భూములు, చెరువులను కొలగట్ల వీరభద్రస్వామి ఆయన అల్లుడు అనుచరులు ఏ విధంగా కాజేస్తున్నారనే విషయాలను కూడా ప్రజలకు తెలియజేస్తున్నారు. తన రాజకీయ అనుభవంలో ఇంత దగాకోరు ప్రభుత్వాన్ని తాను ఎన్నడూ చూడలేదని అశోక్ గజపతిరాజు ఆరోపించారు. టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి పెట్టడానికి వీళ్ళు విశ్వ ప్రయత్నం చేశారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం ఒరిజినల్ ల్యాండ్ డాక్యుమెంట్ ఆ పేపర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయట, మన దగ్గరేమో జెరాక్స్ కాపీ ఉంటదట, ఓనర్ దగ్గర జెరాక్స్ కాపీ. మీ అందరికీ తెలుసు జొన్నవలస సారిక విలేజ్ లోనే మీరు ఎలాగైతే 1B రికార్డ్ తారుమారు చేశారో మీ అందరికీ తెలుసు కదా. అలాగే మ్యూటేషన్స్ ఎలాగ తారుమారు చేశారు, అలాగే దొంగ పట్టాలు విజయనగరం మొత్తం పంపిణీ చేశారు, మీ అందరికీ తెలిసిన విషయమే. అభివృద్ధి ఏంటంటో, నిజాయితీ ఏంటో, ధర్మం ఏంటో 45 సంవత్సరాలు దాదాపు ఇక్కడ అశోక్ గజపతి గారి నాయకత్వంలో మీరు చూశారు. మళ్ళీ 40 సంవత్సరాలు, మరొక 45 సంవత్సరాలు వారి నాయకత్వంలో మళ్ళీ కొనసాగిస్తారని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఆ నీతి ధర్మంతో పరిపాలన జరుగుతుందని స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే వారి నాయకత్వంలో మేము కూడా వచ్చాం పార్లమెంట్ సభ్యులుగా. మీ అందరి ఆశీర్వాదంతో మేము పార్లమెంట్కి వెళ్తున్నాం. అయితే మాకు కావాల్సింది మీ ఆశీర్వాదం. ఏదైతే గెలిపిస్తున్నారో ఆ గెలుపుని ఒక మెజారిటీతో మాకు గెలిపించి పంపిస్తే మాకు అధిష్టానం ద్వారా వచ్చే గుర్తింపు కూడా మీకు తెలుస్తుంది. రేపు పనులు కూడా మేము చేయడానికి అవకాశం ఉంటుంది కనుక మేము అశోక్ గజపతి గారి నాయకత్వంలో మేడం గారు కానీ మేము కానీ అది ఆ మార్గంలో వెళ్తామని మేము మాటిస్తూ